రామోజీరావు ఆస్తి వివరాలను, ఫిలిం సిటీ వాల్యూను ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గదర్శి చిట్ ఫండ్స్ రామోజీరావు జీవితంలో తొలి వ్యాపారం. హైదరాబాద్ లో 1962లో ఈ వ్యాపారాన్ని రామోజీరావు గారు ప్రారంభించారు. అంతేకాకుండా ఈ వ్యాపారం మొదలుపెట్టిన కొన్నాళ్లకే దేశంలోనే అగ్రశ్రేణి చిట్ ఫండ్ సంస్థగా రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్ ను తీర్చిదిద్దారు. రామోజీరావు ఒకే వ్యాపారంపై కూర్చోకుండా మార్గదర్శి చిట్ ఫండ్స్ స్థాపించిన 3 ఏళ్లకే తన పెద్ద కొడుకు కిరణ్ పేరుతో అడ్వర్టైజ్మెంట్స్ ఏజెన్సీని స్థాపించాడు. ఆ తర్వాత వసుంధర ఫర్టిలైజర్స్, అన్నదాత ఇలా ప్రతి రంగంలో తన వ్యాపార సంస్థలను పెంచుకుంటూ పోయాడు. మీడియా రంగంలో రామోజీరావు తనదైన ముద్ర వేసుకున్నాడు. రామోజీరావు ఈనాడు దినపత్రికను స్థాపించి సంచలనం సృష్టించాడు. ఇప్పుడంటే పేపర్ చదవడం చాలా మంది తగ్గించేశారు, కానీ గత 10 ఏళ్ల కిందట ప్రతి గుమ్మం ముందు తెల్లవారుజామున ఈనాడు పేపర్ కనిపించేది. ముఖ్యంగా సితారా సినీ పత్రిక ఒక మైలురాయిగా నిలిచిపోయింది. రామోజీ ఫిలిం సిటీ. రామోజీరావు ప్రపంచంలో అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిలిం సిటీని స్థాపించాడు. దాదాపు 2000 ఎకరాల్లో ఈ స్టూడియో ఉంటుంది. ఎన్నో వందల సినిమాలు ఇక్కడ షూటింగ్లు జరుపుకుంటుంటాయి. అసలు ఇండియాలో తెరకెక్కే భారీ బడ్జెట్ సినిమాలు దాదాపుగా ఇక్కడే షూటింగ్ జరుపుకుంటుంటాయి. 1984లో ఉషా కిరణ్ మూవీస్ అనే ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించి తొలి సినిమాగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ సినిమాను నిర్మించాడు. తొలి సినిమానే బంపర్ హిట్ అయింది. ఆ తర్వాత కాంచనగంగా, మయూరి, ప్రతిఘటన, ప్రేమించి పెళ్లాడు, మౌన పోరాటం ఇలా వరుస పెట్టి హిట్ల మీద హిట్లు కొడుతూ అనతి కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా నిలిచిపోయింది. రామోజీరావు అనేక బిజినెస్ లు స్థాపించాడు. మీడియా రంగంలో ఈనాడు ఒక సంచలన వార్తాపత్రికతో పాటు టెలివిజన్ లోనూ ఈనాడు గ్రూప్ గొప్ప స్థాయికి ఎదిగింది. ఇదే కాకుండా కలాంజలి, బ్రీసా, ప్రియా ఫుడ్స్, కోలరమ్మ ప్రింటర్స్, డాల్ఫిన్ హోటల్స్ ఇలా అనేక వ్యాపారాల్లో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా రాణించారు రామోజీరావు గారు. రామోజీరావుకు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఇన్సైడ్ టాక్. ఒక రామోజీ ఫిలిం సిటీ వాల్యూనే దాదాపు 1,20,000 కోట్లు ఉంటుందట. ఇక రామోజీరావు ఇల్లు వాల్యూ సుమారు 3,000 కోట్లని తెలుస్తోంది. మొత్తంగా రామోజీరావు గారి ఆస్తుల విలువ అక్షరాల 2-3 లక్షల కోట్లని చెబుతున్నారు. ఖరీదైన కార్లతో పాటు ఫిలిం సిటీ కాకుండానే 1000 ఎకరాల భూములు ఆయన పేరిట ఉన్నాయట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.